పైకి లాగకుండా పిండి పిసికినట్టు అలా నలుపుతున్నావేంటి? మీ చెయ్యి ఎంత సున్నితంగా ఉందండి. వెద విషలేకు. ఏమండి గ్రిప్ ఉండాలి కదండి, అపార్థం చేసుకోకండి. అవును మరి, నువ్వు చాలా మంచివాడవని అపార్థం చేసుకోరు. ఓకే అయితే నన్ను వదిలేండి, నేను వెళ్తాను. వదిలేకు ప్లీజ్, ఆగు. అయితే సారీ చెప్పండి. నేను చెప్పను. అయితే నేను లాగను. ఏ ఆగు 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 ఆగు. సరే అయితే సారీ. అది గుడ్ గుడ్, రండి చెయ్యండి. నీ బుద్ధి మారదురా. నిన్ను ఏం చేస్తానో చూడు. అయ్యో, అనవసరంగా తప్పు చేశానా ఏంటి? ఏమండి లేకండి లేకండి. వా అలా లాగేశారండి బాబు. ఇప్పుడు మీకు సంతోషమా? ఏదో అనుకోకుండా జరిగింది. అవును మరి, నోట్లో వెళ్ళిపెడితే కొరకలేరు మీరు, అంత అమాయకురాలు. ఏదో గ్రిప్ అన్నారు, గడిది గుడ్డ అన్నారు. తమరు సరిగ్గా పట్టుకోకపోవడం వల్లే ఇలా పడిపోయారు. అంతేగాని తమరు అమాంతంగా లాగేశారని మాత్రం ఒప్పుకోరు. ఇప్పుడు ఏంటి మీ గోల? ఇప్పుడు ఇద్దరం కలిసి లోపల ఉన్నాం, ఎలా పైకి వెళ్తామండి? తమరి దగ్గర బోల్డ్ చెత్త ఐడియాలు ఉంటాయి కదా, ఒక ఐడియా ఇవ్వండి. సరే, ముందు నేను వెళ్తాను, తర్వాత మీరు రండి. మీరెలా వెళ్తారు? మీరు నెడితే వెళ్తానండి. ముందు నేనే వెళ్తాను, తమరు తర్వాత రండి. మీకు మొత్తం నిర్వెల్లా అనుమానాలేనండి. సరే కానివ్వండి, తప్పుతుందా? రండి. ఏం చేస్తున్నా? ఏమండి మీరు పైకి వెళ్ళాలంటే మీ నడుము పట్టుకుని ఎక్కించాలి కదా. అవసరం లేదు, ఇంకో రకంగా కూడా పైకి వెళ్ళొచ్చు. ఎలాగండి? తమరు వంగితే మీ పైకెక్కి నేను వెళ్ళిపోతాను. పూర్వకాలంలో రాళ్ళు బట్టల మీద కాలు పెట్టి పల్లకిలో ఎక్కినట్ట? అవును, ఇంకో ఆప్షనే మీకు లేదు. సరేనండి, తప్పుతుందా? కానివ్వండి, ఇటు రండి. ఏంటండి ఆలోచిస్తున్నారు? ఎక్కండి. అయ్యో, అమ్మో, బాగుందా? ఏంటలా మీద పడా? ఇంకెలా పడమంటారు? ఇలా పడమంటావా? లేగు. లేకపోతే ఏంటండి, మీరు పడిపోతుంటే పట్టుకోకుండా చూస్తూ వదిలేమంటారా? అయినా నువ్వెందుకు కదలా? 60 కేజీలు అలివేలు గారు ఎక్కినప్పుడు ఆ మాత్రం కదలకుండా ఎలా ఉంటామండి? అయినా అవన్నీ మీరు చూసుకోవాలి, నన్ను నిందించకూడదండి. సర్లే లేగు, మళ్ళీ ఎక్కుతాను. లేగు, మళ్ళీ ట్రై చేస్తాను. ఏమండి నేను చెప్పినట్టు వినకపోతే మనం ఇలా ఎంత ట్రై చేసినా వేస్ట్ అండి. ఏం చేయాలి? నడుం దగ్గర పట్టుకుంటేనే ఉడుం పట్ల ఉంటుంది, ఈజీగా పైకి ఎక్కేయచ్చు. నాకు ఎలాంటి దురుద్దేశం లేదండి. చీకటి పడక ముందే మనం ఇక్కడి నుంచి బయటపడాలి. తప్పదా? తప్పదు. తమరికి ఎలాంటి ఫీలింగ్ లేదు కదా? అయ్యో ఏమండి, ఈ టైంలో నా మొహానికి రొమాంటిక్ ఫీలింగ్ ఒక్కటే తక్కువ. అయితే ఓకే. సరే ఇటు రండి. ఏమండి ఓకే కదా? ఓకే ఓకే, ప్రాబ్లం ఏం లేదు కదా? లేదు లేదు. మీకు కంఫర్టే కదా? కంఫర్టే. ఎక్కండి.
ఏయ్, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నానండి? ఏదేదో చేస్తున్నావు నువ్వు. ఏమండి నేను మామూలుగానే పట్టుకున్నానండి. మరి నాకేంటి అదోలా ఉంది? ఇష్టమైన మనిషి పట్టుకుంటే ఫీలింగ్స్ అలాగే పుట్టుకొస్తాయండి. ఆ? ఏంటి? ఏం లేదు మీరు పైకి వెళ్ళండి, ముందు పైకి వెళ్ళండి. అమ్మా, అమ్మయ్య, ఇదిగోండి మీ చెప్పులు, క్యాచ్. అమ్మయ్య. అమ్మా, ఏమండి చెయ్యండి, నేను కూడా పైకి వస్తా. మీరు నన్ను లాగడానికి చాలా ఇబ్బంది పడ్డారు. నేను అమ్మాయిని, మిమ్మల్ని ఎలా లాగుతానండి? అయితే ఇప్పుడు ఏమంటారండి? ఎలాగోలా మీరే ట్రై చేయండి. ఏమండి పైకి వెళ్ళగానే మాట మారుస్తారేంటండి మీరు? హలో హలో, బలరామయ్య కూతురికిడ. మాట అంటే మాటే. చెయ్యవండి. గట్టిగా పట్టుకోండి, లాగండి. లాగండి. ఏనుగు పిల్లంత బరువు ఉన్నావు. అంటే మీరు ఇంతకు ముందు ఏనుగు పిల్లలు లాగారా? ఇలాంటి పిచ్చి జోకులు వేస్తేనే నాకు కోపం వస్తుంది. అయ్యో అయ్యో, ఏమండి ఏమండి అలివేల్ గారు, పైకి ఎలా రావాలండి? నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఏమండి దేవుడా, ఛే. ఇదేంటి ఓణి తీసి ఇసిరేసింది? హలో అలివేల్ గారు, ఏం చేస్తున్నారు? ముందది పట్టుకొని బయటికి రండి. మీరెక్కడ ఉన్నారండి? ఇప్పుడు ఆ విషయం ఎందుకు? అంటే నేను పైకి వచ్చాక చూసేస్తాను కదా. వస్తారా? ఓడి తీసుకోనా? వద్దు, వస్తున్నాను. అలివేల్ గారు, నేను పైకి వచ్చేసానండి. మీరు ఎక్కడున్నారు? ఇక్కడ. తీసుకోండి. థ్యాంక్స్ అండి. ఎందుకు? నా మీద ప్రేమ లేకపోతే మీరు ఇలా చేయరు కదా. ప్రేమ కాదు, సాటి మనిషికి సాయం. నీ మనసులో ఉన్న ప్రేమని ఈరోజు ఎలాగైనా బయటికి రప్పిస్తాను చూడు. వెళ్దామా? ఓకే. ఏమైందిరా? శత్రువు జాడ తెలియలేదా? శత్రువు వాసన తగలేదా? అడివంతా వెతికే ఉన్నా, ఎక్కడా కనిపించలేదు. పగతో రగులుతున్న నా మనసుకి ఒక్క ప్రాణమైనా దొరుకుతుందనుకున్నా. కసితో ఎదురు చూస్తున్న ఈ కత్తికి ఒక్క తలకాయ అయినా దొరుకుతుందనుకున్నా. చిన్న రక్తపు చుక్క కూడా దొరకలేదు. రాత్రంతా వెతికి పట్టుకుందామన్నా. అవసరం లేదురా. అంటే వదిలేస్తున్నావా? అవునరా, అడవిలోని సింహాలకి, పులులకి, పాములకి వాళ్ళని వదిలేస్తున్నాం. ఏమంటున్నావు అర్థం కావట్లేదన్నా. వాళ్ళు అడవిలో చిక్కుకున్నారు, రాత్రికి బయటికి వెళ్ళలేరు. అలా అని చెల్లా చెదురైన వాళ్ళు భయంతో లోపలే ఉండలేరు. ఈలోపు మనలా ఆకలి మీదున్న జంతువులు ఆహారంగా తీసుకుంటాయి. పొద్దున్నే టీవీల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు దొరికిన బలరాం కుటుంబ సభ్యుల మృతదేహాలని ఫ్లాష్ న్యూస్ వస్తాయి. అవి చూసుకుందాం పదండి. ఒరే రాముడు, నా వెన్నుపూస జారిపోయేటట్టుందిరా. ఇక నడవటం నా వల్ల కాదు. అమ్మా, నేను కూడా నడవలేనండి. జానకి, ఇక్కడ కూర్చుంటే ఎలా? ఇంకొంచెం దూరం నడిస్తే
ఏ ఒడ్డుకో చేరతాం కదా. మా వల్ల కాదండి. మీరు కూడా ఉదయం నుంచి నడుస్తూనే ఉన్నారు కదా, మీరు కూర్చోండి. పిల్లలు ఎక్కడున్నారో ఏమయ్యారోనని కంగారుగా ఉంది. వాళ్ళకి తోడుగా వెంకీ చిట్టీలున్నారు కదా, ఏం కాదులేండి. అలా అనుకుని వదిలేస్తావా? పగటి పూటే వెతుక్కోలేకపోయాం, రాత్రిపూట ఎక్కడైనా వెతుకుతాం. అందుకే కాసేపు ఇక్కడే విశ్రాంతి తీసుకుందాం. వాళ్ళెక్కడున్నా క్షేమంగా ఉంటారులేండి. అడవిలో తప్పుపోయిన వాళ్ళు క్షేమంగా ఉంటారని మనమెలా అనుకుంటాం? వాళ్ళని చూసేంతవరకు మనశ్శాంతిగా ఉండదు. శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకోవాలని వచ్చాం, కానీ ఆయన దగ్గరికి చేరుకునే లోపలే ఇలాంటి విషమ పరీక్ష పెట్టాడు. అయినా సరే ఆయన దీవెన మన కుటుంబానికి ఉంటుంది. భయపడకురా. బామ్మ, మీరు నాకు ధైర్యం చెప్తున్నా నా మనసు మాత్రం ఎందుకో ఆందోళన చెందుతుంది. మనసు ఏదో కీడు శంకిస్తుంది. ఏదో ప్రమాదం మన దగ్గరలోనే ఉందనిపిస్తుంది. స్వామి, నా కూతుళ్ళ జాతకాలు గండాలున్నాయని, ఇద్దరు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని నిన్ను దర్శించుకుంటే ఏ కీడు ఉండదని నీ దగ్గరికి బయలుదేరా. కానీ మార్గ మధ్యలోనే అతిపెద్ద గండం సృష్టించావు. ఈ గండం నుంచి అందరం క్షేమంగా బయటపడేలా చేయి స్వామి. ఏ దుష్ట శక్తి మా పాలిట శాపం కాకూడదు. బావెక్కడున్నాడో ఏంటో మావయ్య. బావా, బావా, బావా. అమ్మ పద్మావతి, నీ మీద ఉన్న అభిమానంతో మాట చెప్తానమ్మా, వింటావా? చెప్పు మావయ్య. మనిషి అన్న ప్రతి ఓడికి జీవితం మీద చాలా కోరికలు ఉంటాయమ్మా. అవి నెరవేరాలని కలలో ఉంటాయి. అలా అని అందరి కళ్ళలో నెరవేరవమ్మా. మావయ్య, నేను బావ ఒకరి కోసం ఒకరం పుట్టాం. నన్ను బావని ఆ దేవుడు కూడా విడదీలేడు. ప్రతి మనిషి జన్మకి ఒక కారణం ఉంటుంది. నా జన్మకి కారణం నా జీవితం బావ పాదాల దగ్గర గడిచిపోవడమే, అంతే. నీది అమాయకత్వం మూర్ఖత్వం అర్థం కావట్లేదమ్మా. నాది ప్రేమ మావయ్య. వర్షపు చినుకుల్లా, మట్టి వాసనలా స్వచ్ఛమైన ప్రేమ. బావ జీవితంలో నేను, నా జీవితంలో బావ లేనప్పుడు, చిన్నప్పుడు నేను రాళ్లల్లో ఇసుకల్లో రాసుకున్న రాతలకి అర్థం ఉండదు మావయ్య. అది కదమ్మా నేను చెప్పి. బావ ఎక్కడున్నాడో వెతుకుదాం. ఇంకేం వెతుకుతాం, వదిలే. ఒక్కడే ఎక్కడున్నాడో, ఎంత ఇబ్బంది పడుతున్నాడో. ఒక్కడే ఉంటామేంటి, తోడుగా అలివేలు ఉంది కదా. అయినా సరే మనం వెతికి పట్టుకోవాలి. బావకి ఏమీ కాకూడదు. బావని ఎట్టి పరిస్థితుల్లోనూ కలుసుకోవాలి. కర్ముకొస్తోంది సమయం, కమ్ముకొస్తుంది గ్రహణం, ముంచుకొస్తోంది మరణం. అమ్మా అమ్మా పద్మావతి, పద్మావతి, బావా, ఆగమ్మా. అమ్మయ్యా. కూర్చుండిపోయా.
ఇంకేం చేయమంటారు? అమ్మ నాన్న వాళ్ళు చిట్టు మామయ్య పత్తు వాళ్ళు ఎక్కడున్నారో వెతకాలి కదా. ఏమండి వెతికించాలి, కూర్చోండి. వెళ్ళి వెతుకుదాం రా. ఏమండి మీకు విషయం చెప్పనా, మనం చాలా అదృష్టవంతులం. లేదంటే ఈ పాటికి మన ఎలుగుబంట సింహం ఎదురై ఉండాలి. ఏంటి భయపెడుతున్నావా? అనవసరంగా గోల్ చేసి నిద్రపోతున్న జంతువుల్ని లేపకండి అంటున్నాను. ప్రస్తుతానికి ఇదే మనకి సేఫ్ ప్లేస్ అండి. దీన్ని దాటిపోయామంటే లైఫ్ మీద ఆశలు వదులుకోవాల్సిందే. అందుకే రాత్రికి ప్లేస్ లో స్టే చేసి ఉదయాన్నే లేచి వెళ్ళిపోదాం అంటున్నాను. మీరు కూర్చోండి. మీరు వస్తారా రారా? నేను రాను, కావాలంటే మీరే వెళ్ళండి. అలివేలు గారు, అడవికి వచ్చిన వెన్నెలా అంటే నవల్లో చదువుకోవటమే గాని ఇలా లైవ్గా ఎప్పుడు చూడలేదండి. పొద్దున్న పక్షుల కిలకిలలు, సాయంత్రం జలపాతాల హొయలు, ఇప్పుడు వెన్నెల, చెంపల్ని తాకే చిరుగాలి, ఎంత అద్భుతంగా ఉన్నాయండి. వీటిని నేను ప్రేమిస్తున్న అమ్మాయితో కలిసి చూడటం అంతకంటే అదృష్టం అనుకోండి. హలో, నీ దుర్బుద్ధిని కనిపెట్టలేనంత పిచ్చిదాన్ని కాదు నేను. నాకంతా తెలుసు. ఏం తెలుసు? ఏం మాట్లాడుతున్నారు మీరు? అందమైన వయసులో ఉన్న అమ్మాయి అడవిలో ఒంటరిగా ఉంది. అడ్వాంటేజ్ తీసుకుంటే అడిగే దిక్కులు లేరు కదా అని నన్ను కావాలని ఈ ప్లేస్ కి తీసుకొచ్చావు కదా. తర్వాత నా ఒంటి మీద చెయ్యి వేసావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఆ తర్వాత ఆది పరాశక్తినవుతా, కాళికామాతనవుతా. ఏమండి, మీకు అనుమానపు శ్రీ, అనుమానపు పిశాచి ఇలాంటి బిరుదులు ఎన్నిచ్చినా తక్కువేనండి బాబు. చూడండి, మీకు ఉండాలనిపిస్తే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి. అంతేగాని నన్ను మాత్రం ఇరిటేట్ చేయకండి. ఒక్కరోజు ట్రావెల్ చేస్తేనే ఇంత భయంకరంగా ఉంది. ఫ్యూచర్ అంతా ట్రావెల్ చేయడం అంటే వామ్మో, తలుచుకుంటేనే భయం వేస్తుందండి బాబు. అవును మరి, మీతో జీవితాంతం ట్రావెల్ చేస్తానని ప్రతిమాలతూ మీ ఒళ్ళో వాలిపోతున్నాం మరి. ఏమండి, మీతో మాట్లాడటం కంటే నా షూతోనే కొట్టుకోవటం మంచిది. ఫస్ట్ ఆ పని చేయండి. చేస్తాంలేండి. దేవుడా, ఈ రాత్రిని తొందరగా పగలు చేయి తండ్రి. ఏమండి, సర్పంచ్ గారు కూతురు అడిగినంత మాత్రాన చంద్రుడు వెళ్ళిపోయి సూర్యుడు రాడండి. నా కర్మకి దొరికాడు. జామురాతిరి జాబిలమ్మ జోల పాడన ఇలా, జోరుగాలిలో జాజి కొమ్మ జారనీయకే అలా, వయ్యారి వాలు కళ్ళలోనా లలా 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 లలా. సరాగాలే శృతులుగా కుశలమ అనే స్నేహం పిలువగా